నిందలు బాధలు భరించావు, దేవుని కొరకు నీ త్యాగం చేశావు, నీవు ఇల్లు అమ్మావు, నువ్వు డేరాల్లో ఉండావు. తీసుకో. సినిమా యాక్టర్లకు ఇస్తాడా? హల్లెలూయా. సినిమా యాక్టర్లు జీరో. సినిమా యాక్టర్లకు ఇస్తాడా? పద్మశ్రీ మన ఎవరు చిరంజీవికి ఏమిచ్చారు తెలుసా? పద్మశ్రీలో కూడా వేస్తారు. ఈ పిచ్చి పెట్టిన సమాజం నీవే. ఎవరు? నా జాతీయం సార్, నేను ఏదో చిన్నవాడిని అనేది కాదు. రాజులైన యాజకులు మీరు. రాజులైన యాజక దేవుని సొంతైన ప్రజలు కదా. బలవంతుని చేతిలో బాణాలు నీ కొడుకునిచ్చాడు. దేవుని కొరకు పెంచు. చిరంజీవికి కొడుకునిస్తే సినిమా యాక్టర్ చేశాడు. నాగార్జున కొడుకుని కొడుకు సినిమా యాక్టర్ కదా. నీకు దేవుడు గర్భఫలం కొడుకుని బిడ్డనిస్తే నీవు నీ కొరకు పెంచుకుంటావా? దేవుని కొరకు పెంచాల్సిన వాక్యం కదా. మొదటి కోరింథీయులు 3:6 చూస్తే నీవు నీ సొత్తు కాదు, విలుపెట్టు కన్నాడు కొన్నాడు, నీవే నీ సొత్తు కాదు. ఎవరి కొరకు పెంచాలా? నా పిల్లలు నా కొరక, నా భార్య నా పిల్లలు కాదు, దేవుని పిల్లలు. మనమంతా ఎవరు తెలుసా? విలువ పెట్టుకున్నటువంటి వారు కదా. లాస్ట్ మాట సొత్తు ఎవరి సొత్తు ఒకసారి చూడండి కదా. అది మీరు రౌండప్ చేసుకున్న మాట. ఎవరి సొత్తు ఇదంతా? ఈ కొట్టం ఇల్లు భూమి ఎవరి సొత్తు? ఒకసారి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తే ఎవరి సొత్తు? నీవు దేహంతో దేవుని మహిమపరచాలా అంటాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా మీరు నా దగ్గర రండి, నేను మీకు ఇస్తాను. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కనపడుతుంది కదా. ఈ మాట చదివించుకుందాం పిల్లరా. మీ దేహము దేవుని వలన ఏంటంట? అక్కడ ఆగండి సార్. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమంది వాళ్ళాడు? పెంతెకోస్తు మందు వారిని పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు అన్య భాషలతో మాట్లాడి దేవుని కొనియాడి, పరిశుద్ధాత్మ దేవుని కొనియాడినట్టు కనబడుతుంది. మరి నీవు ఇంతవరకు స్తుతి ఆరాధన చేసేదే బలంగా స్తుతించాలా, బలంగా నిలబడాలా. నరపుతుడాన్ని చక్కగా నిలబడి నీతో మాట్లాడుతానంటే హెచ్చుకల్ 2 నువ్వు దేవుని గురించి నిలబడతావా? దేవుని గురించి నిలబడతావా? ఇప్పుడు చదవండి సార్. నీ శరీరము, నీ ఆస్తి, నీ డబ్బు, నీ హోదా ఎవరు చెప్పండి? నాది అంటే నీది కాదు. చదవండి సార్ అన్నమాట. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమైనదని మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు అని ప్రేమ్ కుమార్? దేవుని సొత్తు. దేవుని సొత్తు చెప్పండి. హల్లెలూయా. సినిమా యాక్టర్కి లేదు, రాజకీయ నాయకులకి లేదు, ఎవరికి లేని భాగ్యం కోటీశ్వరులకు లేదు. ఒక ఆయన రాత్రి కోర్టు నెమ్మది లేదయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అంటున్నాడు. నిన్ను పుట్టించింది 10 మందికి సువార్త చెప్పడానికి ఇచ్చాడు, కానీ నీ భార్య నీ పేరు కాదు. హల్లెలూయా. ఈ సమయం పెద్ద ప్రసంగాలు, గొప్ప ప్రసంగాలు, ఆరాధనలు, పాటలు కాదు, వాక్యం నీలో పనిచేస్తుందా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథాన్ని నీకు ఇస్తే ఇప్పుడు మనం వింటున్నాము వాక్యాన్ని. అందుగురించి నా శరీరం తిని నా రక్తం తాగవాడేవాడే నిత్య జీవమునకు వారసుడు. హల్లెలూయా. నిన్ను రాజులని యాజక సొత్తు, దేవుని సొత్తు అయిన ప్రజలు. నువ్వు రాజు అంటే నేను పేదవని దరిద్రుడు. నా అనే పదాలు సార్, నాన్న దరిద్రుడు పేద. నీవు రాజు. నువ్వు ఎమ్మెల్యే కూడా స్వాడు చెప్పాలి. టైం వస్తే నువ్వు ఢీకొంటే ప్రధానికి చెప్పాలా, సీఎం చెప్పేవాడు. నా జాతీయ మద్దతు అంటే మీ సచ్చిన నరికి పడేసినా పర్లేదు రోడ్లో. ఒక్కసారి సస్తే దేవుడు రాజ్యం పోతున్నాం కదా. బ్రతుకుడు క్రీస్తు చావని లాభం కదా. ఏం నలుగురు వచ్చారు, ఏం సైతాన తెలియదు. బతికిన ఆయన కొరకే, సచ్చిన ఆయన కొరకే. ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎవరు బతికితే ఎవరు విశ్వాసం నడిపిస్తుంది కదా. అందుగురించే ఈ సమయంలో దేవుని కనపరచాలంటాడు. ఒకసారి ఆలోచించకండి, దేవుని మహిమపరుస్తున్నామా? అందుగురించే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవాలు చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించండి. ఫిలిప్పీ రాసిన 4 చూస్తే ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఒక ఆదివారమే కాదు, ఆ మఠాన్ని తెచ్చుకున్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ వాక్యములో ఆనందం ఉంటుంది కదా. ఒకసారి ఆలోచించుకుని ప్రార్థన చేసి తలలో ఉంచండి. దేవాది దేవుడు ఆనందం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి.